సిస్టమ్ ప్రాంప్ట్ గురించి మనం సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఏఐని ఏ ప్రాంప్ట్ ఇవ్వకుండా ఒక టాపిక్ గురించి అడిగితే ఏందంటే అది మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తుంది. ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఈ రెస్పాన్స్ అనేది అది అదే టోన్‌లో ఎందుకు ఇస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దానికి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ కండిషన్స్ అనేది ఇస్తారు. దీన్నే మనం హిడెన్ సిస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనిగా మనం చెప్పుకోవచ్చు. కానీ మనం ఈ సిస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే మనకి ఆ సఫిషియంట్ నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు. సో, దీని గురించి మన హ్యూమన్ V4 బుక్‌లో మెన్షన్ చేశాము. ఫస్ట్ 100 కాపీస్‌కేనంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్‌ని షేప్ చేస్తున్నాము. మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని తెచ్చుకోవడానికి మనం ఇన్పుట్స్‌లో కండిషన్స్, కన్‌స్ట్రెయింట్స్ ఇలాంటివి ఇస్తున్నాము. ఇలాంటి స్కఫోల్డ్‌ని మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని అంటున్నాము. నెక్స్ట్ జనరేషన్‌లో ఇది ఒక కొత్త లిటరసీ స్కిల్‌గా ఎమర్జ్ అవ్వే ఛాన్స్ ఉంది. మన హ్యూమన్ V4లో దీని గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఫస్ట్ 100 కాపీస్‌కేనంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీ బుక్‌ని ఈరోజే ఆర్డర్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనం మోడల్‌కి ఇచ్చే ఇన్పుట్‌ని ప్రాంప్ట్ అని అంటాము. ఇది క్వెషన్ కావచ్చు, లేదంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ అని కూడా అనుకోవచ్చు. దీన్నే మనం సింపుల్‌గా చెప్పాలంటే ప్రాంప్ట్ అని అంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ వల్ల మోడల్ ఇచ్చే రెస్పాన్స్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ప్రాంప్ట్‌లో చేంజెస్ ఉంటే మనకి మోడల్ ఇచ్చే రెస్పాన్స్‌లో కూడా చేంజ్ అనేది ఉంటుంది. సో, ప్రాంప్ట్స్‌ని మనం వీల్స్ ఆఫ్ ఏఐ అని కూడా అనుకోవచ్చు. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని మీరు మాస్టర్ చేద్దాం అని అనుకుంటున్నారా? అందుకే మన హ్యూమన్ V4 బుక్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ 100 కాపీస్‌కేనంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఎల్ఎల్ఎమ్స్ జీపీటీ, క్లాడ్, జెమినై అన్నీ మీరు ఊహించనంత డేటా మీద ట్రైన్ చేశారు. వీటి జాబ్ ఏంటంటే నెక్స్ట్ వర్డ్స్‌ని ప్రిడిక్ట్ చేయడం. సో, జీపీటీ మనకి ఒక సెంటెన్స్‌ని ఫుల్‌గా ఇస్తుంది అంటే అది ఆలోచించట్లేదు. సో, అది క్యాలిక్యులేట్ చేసి ఏదైతే బెస్ట్ ఫిట్ అవుతుందో ఆ సెంటెన్స్‌కి ఆ వర్డ్‌ని మ్యాథ్ ఫార్ములాని యూజ్ చేసి ఏంటంటే దాన్ని అక్కడ ప్లేస్ చేస్తుంది. సో, దీని గురించి ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే మన హ్యూమన్ V4 బుక్ ఉంది. ఫస్ట్ 100 రీడర్స్‌కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ అనేది మనలా వర్డ్స్‌ని చదవలేదు. టెక్స్ట్ డేటాని టోకెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్ట్ అనే వర్డ్‌ని మీరు చూసుకుంటే ప్రీ ప్లస్ డిక్ ప్లస్ పంక్చుయేషన్‌గా డివైడ్ చేస్తుంది. అందరూ ప్రాంప్టింగ్ అని ఎందుకు అంటున్నారంటే మనం మెమరీ విండోని మనం వర్డ్స్‌తో ఫిల్ చేస్తే ఏఐ అనేది దాన్ని ప్రాసెస్ చేసుకొని టోకెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో, అందుకే మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే రోబో మూవీలో చిట్టికి హీరో వాళ్ళ మమ్మీ కమాండ్ ఇస్తుంది. ఆ టీవీ ఆన్ చేసి పడేయమంటుంది. సో, రోబో ఏం చేస్తుందంటే ఆన్ చేసి పగలగొట్టేస్తుంది. సో, ప్రాంప్టింగ్ అనేది ఏంటంటే రోబోకి మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ లాగా అనమాట. అండ్ ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన హ్యూమన్ V4 బుక్‌లో ఉంది. సో, ఫస్ట్ 100 కాపీస్ అనేవి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. సో, మోడర్న్ ఏఐలో ట్రాన్స్‌ఫార్మర్స్ అనే సీక్రెట్ సాస్‌ని యూజ్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అటెన్షన్ అనే టెక్నిక్‌ని యూజ్ చేస్తుంది. దీనివల్ల చాట్‌జీపీటీ ఒక వర్డ్ తర్వాత ఇంకో వర్డ్ ఏది ఇన్సర్ట్ చేస్తే సెంటెన్స్‌కి ఫిట్ అవుతుంది అని చూస్తుంది. అందుకే మనకి రెస్పాన్స్ అనేది అంత బాగా వస్తుంది. దీని గురించి మన హ్యూమన్ V4 బుక్‌లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 రీడర్స్‌కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్‌లో ఒక పార్ట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మల్టీ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి వర్క్ అవుతుంది. ప్యాటర్న్స్‌ని రికగ్నైజ్ చేసేంత వరకు మ్యాథమెటికల్ వెయిట్స్‌ని యూజ్ చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి ప్యాటర్న్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఈ లెర్నింగ్ అనేది ఆగుతుంది. దీని గురించి మన హ్యూమన్ V4 బుక్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్ 50% ఆఫ్‌కి వస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ కాపీని ఆర్డర్ చేసుకోవచ్చు. సైనింగ్ ఆఫ్. మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. మనం మెషిన్‌కి కొంచెం డేటాను ఫీడ్ ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే ఫ్యూ లైన్స్ ఆఫ్ లాజిక్ రాస్తే మెషిన్ అనేది ప్యాటర్న్స్ని నేర్చుకొని ప్రిడిక్షన్స్ని ఇస్తుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ మనకి మన ఇంట్రెస్ట్ని బట్టి మూవీస్ అనేది రికమెండ్ చేస్తుంది పర్సనలైజ్డ్గా. అలానే ఏంటంటే చాట్‌జీపీటీ మోడల్ కూడా మనకి కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది మన స్టైల్లో. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెషిన్ మనం చెప్పే విషయాలని అర్థం చేసుకోవట్లేదు. అందులో ఉన్న ప్యాటర్న్స్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తున్నాయి. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మన బుక్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ 100 కాపీస్‌కేనంటే 50% ఆఫ్ నడుస్తుంది. మన ప్రాంప్ట్ అనేది ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే
మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వకపోవడం. సెకండ్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోడల్ని కన్ఫ్యూజ్ చేయడం. థర్డ్ది ఏంటంటే ప్రాంప్ట్స్లో బయాసెస్ని మనం లైక్ ఇవ్వడం. ఫోర్త్ది ఏంటంటే లైక్ ఒకే ప్రాంప్ట్లో మనం మల్టిపుల్ క్వశ్చన్స్ని ఇవ్వడం వల్ల మోడల్ రెస్పాన్స్ అనేది లైక్ ఫుల్గా పోతుంది. సో ఇవి కొన్ని రీజన్స్ మన ప్రాంప్ట్ అనేది ఫెయిల్ అవ్వడానికి. అండ్ మన హ్యూమన్ V4 వల్ల AI లిటరసీని కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి.